హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడండి, ఓకేనా? సో ఇక్కడ నేను అనుకోకుండా చెల్లె వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అనేసి అనుకున్నప్పుడు నేను చికెన్ కర్రీ అనేది చేసి పెట్టాను వాళ్ళ కోసం నేను. సో అప్పుడైతే నేను పడ్డ కష్టాలు మామూలుగా కాదండి. ఎందుకంటే ఈసారి నేను డిఫరెంట్గా చిన్న గ్యాస్ ఉంటుంది కదా, మినీ గ్యాస్ టైపు. సో 3 లీటర్స్దో 5 లీటర్స్దో అంటారు కదా. సో దాని మీద నేను పడ్డ పాటలు మామూలుగా కాదండి. ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను అనమాట మేము చికెన్ కర్రీ. కానీ నేనైతే మామూలుగా సాహసం చేయలేదు. ఎందుకంటే మనము ఈ గ్యాస్ మీద వండిన ఆ గ్యాస్ మీద వండింది చాలా డిఫరెంట్ ఉండదండి. సో నేనైతే చాలా కష్టపడ్డాను అనమాట వంట వండడమేమో కానీ. ఎందుకంటే మీకు ముందు ముందు చెప్తాను. సో ఇక్కడ నేను ఫ్రెష్గా మంచిగా 1/2 kg చికెన్ తెచ్చానమాట. సో మంచిగా ఇక్కడైతే బాగుందండి చికెన్ అయితే. మంచిగా నీట్గా మంచిగా మనకు ఎలాంటి కొవ్వు లాంటిది లేకుండా బాగా ఇచ్చారు. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఉంటుంది. సో కానీ నాకైతే బాగా అనిపించింది. అసలు కడగని అవసరం లేదని కూడా అనిపించింది. బట్ మనం కడుక్కోవాలి కదా, కంపల్సరీ వాష్ చేయాలి. కాబట్టి నేను ఆల్రెడీ ఇక్కడ 2 times వాష్ చేసుకున్నాక ఉప్పు ఉంటుంది కదా, సో ఉప్పుని ఇందులో వేసి బాగా మంచిగా దాన్ని పట్టించానమాట. బాగా కలిపాను. కలిపితే ఏంటంటే మనకు స్మెల్ ఏదైనా ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి అనేసి నేను వాష్ చేసుకొని కొంతసేపు అట్లనే వాటర్లో పెట్టానమాట. సో దాని తర్వాత ఇక్కడ నేను స్టవ్ వెలిగిద్దామనేసి నేను అనుకున్నాను. కానీ అది వేరే లెవెల్లో చూపెట్టింది నాకు చుక్కలు. దాని మీద నేను పాలు అనేది పెట్టాను, కాచాను. కానీ అది చిన్నగా అవుతే పెద్దగా అవుతుంది, పెద్దగా అవుతే చిన్నగా అవుతుంది. నా వల్ల కాలేదు. అయితే ఏం చేశానంటే లాస్ట్కి ఇక్కడ నేను ఆనియన్స్ ఫస్ట్ కట్ చేద్దామనేసి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేది తీసుకున్నాను నేను. దాని తర్వాత 2 చిల్లీ అనమాట, అంటే మిరపకాయలు ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను. కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈసారి ఏం చేశానంటే నేను డిఫరెంట్గా ఒక టమాటా అనేది వేద్దామనేసి, చాలామంది టమాటా వేసుకోండి బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది అది అని ఇన్స్టాగ్రామ్లో అలాగే మనకు యూట్యూబ్లో కూడా చూపెడుతున్నారు. సో నేను ఎప్పుడు అట్లా వండలేదు, మమ్మీ వండేది. కానీ నాకు సరిగ్గా తెలియదు. కాకపోతే ఏంటంటే ఒకసారి మమ్మీకి కాల్ చేసి, మమ్మీ ఇట్లా ఇది టమాటా అనేది అని అంటే, సో ఇట్లా అని చెప్పింది. ఓకే అనేసి ఏం చేశానంటే ఒక టమాటా వేద్దామనేసి, టమాటా కూడా ఉండే మంచిగా పండుదనమాట. సో అది వేద్దామని ఎట్లుంటాయి టేస్ట్ అని నేను వేసానమాట. సో బాగుందండి, కానీ చాలా బాగుంది. కానీ కొంచెం భయపడ్డా. ఎందుకంటే ఇక్కడ మన స్వాతంత్రం అనమాట. ఇక్కడ మమ్మీ డాడీ ఇట్లా వంకలు పెట్టడానికి ఏం లేదు. మా చెల్లెలే కదా, సో తినేస్తారులే. అయినా మా చెల్లెలకు ఉప్పు కారం ఇవన్నీ తెలుస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం భయం అనమాట. అంటే మా పెద్ద చెల్లెకైతే కొంచెం తెలుస్తుంది, ఉప్పు ఎక్కువైనా కూడా తిడుతుంది అనమాట. మా చిన్న చెల్లె అంటే అట్లా కాదు, అడ్జస్ట్ చేసుకునే తినేస్తుంది. సో తను నేను ఒకటి. కానీ అమ్మో పెట్టుకోవద్దని ఏం చేశాను, లేదని. అంటే నాకు ఏంటంటే ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఉంది. నాకు ఉప్పు ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. సో ఉత్తగా మనము తింటే బాగానే అనిపిస్తుంది, అన్నంలో వచ్చేసరికి ఏదో తేడా అయింది అని అనిపిస్తుంది అనమాట. సో అక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనేది నేను కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను వెలిగిస్తుంటే అస్సలు వెలగట్లేదు. అదేంటి ఇంత ముందుకు పాలు కాచినప్పుడు మంచిగానే వెలిగింది కదా అనుకున్నాను. సో ఏమవుతుందంటే ఇక్కడ బర్నర్ ఉంది కదా, ఆ బర్నర్ అనేది మొత్తము ఇట్లా మనం పొంగిస్తాం కదా, ఏదైనా ఒకటి సడన్గా అన్నము లేకపోతే పాలు ఏదో ఒకటి పొంగుతాయి కదా. సో ఆ పొంగులకు ఆ హోల్స్ అన్నవి మొత్తము అయిపోయినాయి. సో క్లోజ్ అయిపోవడం వల్ల నాకు ఇక్కడ చాలా ఇబ్బంది అయింది. సరేలే కొంచెం అయినాక ట్రై చేద్దాం, అప్పటిదాకా ఈ కొన్ని బోళ్ళు ఉన్నాయి కదా ఇవి తోముదాం అనేసి ఇవి నేను తోమేశానమాట. సో ఇవి ఆల్రెడీ నిన్నటివి ఉంటే మార్నింగ్ మేము తాగేసాము. సో అవి ఇక్కడ నేను కడిగేస్తున్నాను. ఎక్కడికి పోయినా నాకు పని మాత్రం తప్పదు. సో ఏం చేద్దాం, ఇంటికి పెద్దోళ్ళం కాబట్టి ఈ మాత్రం కష్టపడాలి. సో మన చెల్లె కోసమే కదా అనేసి అనుకున్నాను. అనుకోవడం కాదు, అట్లనే చేస్తారు నన్ను ఎప్పుడైనా కూడా. సో ఇక్కడ నేను అన్ని క్లీన్ చేసేసరికి పోనీలే అది కొంచెం
గ్యాప్ ఇచ్చి మనము స్టవ్ ఆన్ చేస్తే కొంచెమైనా కూడా వెలుగుతుంది కదా అనేసి నేను మా చెల్లెకు కాల్ చేశాను అనమాట. సో ఇట్లా వస్తలేదు అది అంటే ఎందుకు రాదక్క వస్తుంది అనేసి అన్నది. సరేలే అనేసి మళ్ళీ చేశాను, కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేను ఆన్ చేశాను అనమాట. సో మధ్యలో మధ్యలో ట్రై చేస్తూనే ఉన్నా, ఎందుకంటే ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా, నాకు అక్కడ ఏం తెలీదు. సో అలా అనేసి ఏం చేశానంటే లాస్ట్కి యూట్యూబ్లో సెర్చ్ చేసిన, ఇక మన క్లోజ్ అయిపోతే ఎట్లా వాటిని రిపేర్ చేయాలి అది ఇది అనేసి నేను అనుకుని మొత్తం కొట్టాను. సో యూట్యూబ్లో యూట్యూబ్లో చూడంగానే అక్కడ నాకు తెలిసిపోయింది. సో ఏలోలే మనం కూడా ఈ మధ్య మెకానిక్స్ అవుతున్నాం అనమాట. సో ట్రై చేద్దాం అనేసి చేసేసా. సో ఇక్కడ ఆల్రెడీ బౌల్ అనేది కూడా కంప్లీట్ అయిపోయినాయి, నా పని కూడా అయిపోయింది. అక్కడ వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి పనికి అక్కడ స్వెట్ వచ్చేసింది అనమాట. సో ఆ రోజు అయితే చాలా హాట్ ఉండే, నేనైతే టిష్యూ పేపర్లు వేస్ట్ చేశాను, ఎందుకంటే అంత స్వెట్ వచ్చేసిందండి. మామూలుగా లేదు ఎండ మాత్రము. సో అక్కడ నేను చదివేశాను అనమాట. సో నేను మధ్య మధ్యలో చెక్ చేస్తూనే ఉన్నా అనమాట. సో దాని తర్వాత నాకు ఐడియా అనేది వచ్చింది, యూట్యూబ్లో నేను సెర్చ్ చేశాను. సో నేను కూడా ట్రై చేద్దాంలే అని ఒకసారి డాడీకి కాల్ చేద్దాం అనుకున్నా. ఇక ఏదేదో చెప్తాడు, నాకు అవి అర్థం కావనేసి డైరెక్ట్గా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నా. ఆ బర్నర్ అనేది క్లీన్ చేశాను, ఇంకా చాలా క్లీన్ చేశానండి. ఆ లోపల ఉన్న పార్ట్స్ నాకు సరిగ్గా తెలియదు. సో అంతలోపే ఇక్కడ చికెన్ అయినా మ్యారినేట్ చేసి పెడదాం అనేసి ఇక్కడ చేశానమాట ఫస్ట్. సో ఆ వాటర్లో ఉప్పు నీళ్ళల్లో నేను కడిగి అంటే నానబెట్టాను కదా, సో అది తీసేసుకొని ఇందులో 2 స్పూన్స్ కారము, కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇక్కడ రెడీమేడే. సో మమ్మీ నూరి ఇచ్చింది, అది అయిపోయింది. కొంచెం ఉప్పు, సో మళ్ళీ ఉప్పు వేసుకున్నాము, ఎందుకంటే మనకి ఇందులో ఉప్పులు పీసెస్కి మంచిగా పట్టాలి కదా అనేసి. సో ఇక్కడ అట్లా అనమాట, వీటన్నిటితోటి మంచిగా కలిపేశాను. ఆల్రెడీ పెరుగు కొంచెం ఉందండి, అది కలుపుదాం అనుకున్నా, వద్దులే ఈసారి మనం టమాటా ఇవన్నీ వేస్తున్నాం కదా, ఎందుకు ఈ మధ్య స్కిప్ చేద్దామనేసి నేను పెరుగుని స్కిప్ చేసి మొత్తం అంతా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. సో దాని తర్వాత గ్యాస్ అనేది నేను రిపేర్ చేశానమాట. సో ఫైనల్గా నేను పడ్డ కష్టం ఫలించింది. సో ఆటోమేటిక్గా రెడీ అయిపోయింది అనమాట. అమ్మ బాబాయ్ అనుకున్నా, నిజంగా చెప్తున్నా అన్ని వర్క్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే స్పాట్లో మనకి ఏమి ఉండవు, ఏం తెలియదు. సో ఇట్లాంటి టైంలో చాలా యూజ్ అవుతుంది అనమాట. కాకపోతే దీంతో తలకాయ నొప్పి ఏంటంటే చిన్నగా చేస్తుంటే పెద్దగా అవుతుందండి, అదే పెద్ద ప్రాబ్లము. సో నేను చిన్నగా చేస్తున్న కొద్ది అది పెద్దగానే అవుతుంది ఆటోమేటిక్గా. నేను ఎంత మెల్లగా జరిపి మెల్లగా నేను రిమూవ్ చేస్తున్నా కూడా అది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో ఇక్కడ నేను కడాయి పెట్టుకున్న వెంటనే తగినంత ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్స్, మిర్చి వేసేసుకొని, సో చూసారు కదా ఎట్లా ఆనియన్స్ అనేవి తొందరగా బ్లాక్ అవుతున్నాయో, అదే అండి మొత్తం హై ఫ్లేమ్లో వచ్చేస్తుంది ఎంత చిన్నగా చేసినా కూడా. సో దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో అలాగే కొంచెము ఉప్పు, పసుపు వేయొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మనము మ్యారినేట్లో వేసుకున్నాం కాబట్టి జస్ట్ ఉప్పు అనేది వేసుకుందాము, ఎందుకంటే ఆనియన్స్ అనేటికి బాగా పట్టాలి, అలాగే త్వరగా వేగుతాయి. అందుకనేసి నేను కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత ఆ చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానో ఆ చికెన్ మొత్తం ఇందులో వేసేసుకున్నాను. సో కానీ అలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేస్తే మంచిగా ఉప్పు కారం ఇట్లా అంతా పట్టేస్తుందండి తగినంతగా, ఎందుకంటే మళ్ళీ మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ సరిపోకపోతే లాస్ట్ అంటే మొత్తం ఉడుకుతుంది కదా వాటర్లో, అప్పుడు వేసుకోవచ్చు అనమాట. సో ఇందులోంచే మనకు వాటర్ అనేది వస్తుంది. సో ఆ వాటర్ తోటే ఉడికిపోతుంది మనకు ఒక 50% వరకు. దాని తర్వాతనే మనము ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది ఇందులో వేసేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ నేను వేసేసుకున్న దాని తర్వాత మంచిగా మిక్స్ చేశాను. సో ఇలా మనము 5 మినిట్స్కి ఒకసారి, 10 మినిట్స్కి ఒకసారి, నేనైతే ఒక 5 మినిట్స్కి ఒకసారి ఇక్కడ
గ్యాస్ అనేది ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. మనకు 2 బర్నల్ గ్యాస్ స్టవ్ యూజ్ చేసి దాని తర్వాత ఇది వెరైటీగా అనిపించింది. ఎందుకు నాకు మన హైట్లో ఉంటుంది, ఇది ఏమో కింద ఉంటుంది కదా, అంటే ఇది కూడా హైట్లో పెట్టి వండుకోవచ్చు, కానీ ఆ గ్యాస్ బండ్ అనే హైట్ ఉంటుంది కదా, ఇది ఇంకా హైట్ ఉండేసరికి మనకు సరిగ్గా కనబడదు. సో లాస్ట్కి మొత్తం అడుగంటుతుంది మధ్య మధ్యలో. అందుకే ఎక్కడ మాడిపోతే టేస్ట్ ఎట్లా పోతుందో నేను అసలే మస్తు అనుకున్నాను అనమాట, చాలా బాగుండాలి అది ఇది అనేసి. సో ఫైనల్గా ఇక్కడ ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలో కొంచెము అడుగు అనేది మొత్తము గిన్నెకు పట్టుకొని ఉంటుంది కదా, ఆ మసాలాలు గిట్లా కారం కలిపింది. సో అది మొత్తం ఇందులో వేసేసాను. ఆ తర్వాత ఇంకో కొన్ని వాటర్ అనేది వేసుకున్నాను. ఎందుకంటే మనం కావాల్సింది గ్రేవీ కాబట్టి ఇలా ఫ్రై చేయట్లేదు. ఒకవేళ ఫ్రై కావాలనుకుంటే మనం ఓన్లీ ఇందులోంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా, దాంతో మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇక నేను గ్రేవీ కర్రీ టైప్ కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత మధ్యలో కొంచెం టేస్ట్ అనేది ఉప్పు లేదనిపించి కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసుకున్నాను. కారం కూడా ఓకే అండి, మరి అంత కారం అయితే లేదు, ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ మసాలా అనేది వేస్తాం కాబట్టి నాకు సెట్ అవుతుంది. మీరు కూడా ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ నేను మధ్య మధ్యలో మంచిగా మిక్స్ చేసుకుంటూ చూస్తున్నా, ఎందుకంటే ఈ గ్యాస్ అంతా వెరైటీ కదా, అందుకనేసి భయపడుకుంటూ చేస్తున్నా, ఎందుకంటే మాడిపోతే బాగుండదు అనేసి. టమాటా ఎప్పుడైనా కూడా ఇది ఫైనల్గా కొంచెం 70% కుక్ అయినాకనే టమాటా వేసుకోవాలంట అండి, ఎందుకంటే టమాటా ఉంటే పీసెస్ ఉడకవనేసి మా మమ్మీ చెప్పింది. సో అందుకనేసి నేను ఒక 70% ఉడికాకనే టమాటా అనేది వేసుకున్నాను. టమాటా కూడా మనకు తొందరగానే కుక్ అయిపోతుంది దీంతో పాటు, సో దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట, అంతే. సో ఫైనల్గా అయితే ఇక్కడ నేను రెడీ అయిపోయిందనమాట. ఇంకొక 10 minutes అట్లా మధ్య మధ్యలో చెక్ చేస్తున్నా పీసెస్ ఉడికాయా లేవా అనేసి. ఇవన్నీ మా మమ్మీ చెప్పిన చిట్కాలు నాకు, అందుకే అవి బాగా పాటిస్తా. సో ఇక్కడ నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నా ఉప్పు కారము. దాని తర్వాత ఫైనల్గా మనం ఇక్కడ గరం మసాలా ఉంటుంది కదా, సో గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకొక 10 to 15 minutes అట్లా ఉడికించుకోవాలి, ఎందుకంటే గ్రేవీ అనేది కొంచెం చిక్కగా కావాలి కాబట్టి. సో ఒక 10 minutes అయితే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా నేను ఎలా టెన్షన్ పడుతున్నా, అందుకే కదా అండి బాగా టెన్షన్ అయిపోయింది నాకైతే గ్యాస్ వల్ల. సో చెమటలు పట్టేసాయి నాకు. సో మనం ఏ రోజైతే మంచిగా వండుకుందాం అన్నప్పుడే ఆ రోజు ఏదైనా ఒకటి ప్రాబ్లం వస్తుంది కదా, అందుకనేసి. సో చూసారు కదా ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ. సో బ్యాచిలర్స్కి అయితే బాగా ఈజీ అండి, డ్యామ్ ఈజీ. ఇక్కడ ఏంటిదంటే మెయిన్ ఇంపార్టెంట్ ఉప్పు కారం, అంతేనండి. అది ఉడకడం ఈజీ అండి, నిజంగా చెప్తున్నా. నేనైతే స్టార్టింగ్లో చాలా కష్టపడ్డా, కాకపోతే నాకు చికెనే ఫస్ట్ వచ్చిందనమాట ఈజీగా. సో ఫైనల్గా నేను ఇక్కడ చికెన్ మసాలా అనేది వేసేసుకున్నా. సో కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకున్నా. సో ఫైనల్గా వేడి వేడి యమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. సో ఆ రోజు మంచిగా లొట్టలు వేసుకుంటూ మరీ తినేసాము. సో దాని తర్వాత నేను ఇంటికి వచ్చేసాను అనమాట, అదే ఫైనల్ డే. ఉన్నప్పుడు చెల్లె వాళ్ళతో అట్లా ఎంజాయ్ చేద్దామని అనిపించిందేమో, ఈసారి నాకు అట్లా కుదిరింది. సో చూసారు కదా ఎంత యమ్మీగా ఎంత బాగుందో. సో జ్యూసీగా కూడా ఉందండి. నేనైతే టమాటా తోటి ఫస్ట్ టైం అనమాట అట్లా చేయడము. ఒక టమాటా వేసాను కానీ సూపర్గా కుదిరిందండి. సో చూసారు కదా వేడి వేడి అన్నంలో. నేను లాస్ట్కి ఒకటి మర్చిపోయాను, సో లెమన్ వేద్దాం అనుకున్నాను నేను. సో లెమన్ గుర్తు రాలేదు నాకు. అయితే ఏం కాదు, డైరెక్ట్ ఇందులో మనం కర్రీ వేసుకున్నప్పుడు ఇందులో వేసుకొని తింటే బాగుంటుంది అనేసి ఇందులో నేను ఇంకా ఆనియన్స్ అనేది కట్ చేయలేదు. నాకు అప్పటికి లేట్ అయిపోయిందండి, నిజంగా నేను వండానన్నట్టే, కానీ నాకు ఆకలి మొత్తం చనిపోయిందనమాట. మొత్తం అసలు ఆకలే లేదు. కాకపోతే మీకు చూపెట్టాలనేసి నేను కొంచెం అన్నం వేసుకొని లైట్గా తిన్నాను, అది కూడా బలవంతంగా. అంటే మార్నింగ్ నుండి ఖాళీ కడుపుతోటి ఉండొద్దు అనేసి నేను ఇక్కడ తిన్నాను. నాకు ఆ గ్యాస్ తోటే సరిపోయిందండి. నిజంగా ఆ రోజు నేను పడ్డ కష్టం అయితే మామూలుగా లేదు, నిజంగా చెప్తున్నా. 1.5 గంటన్నర సతాయించుకుంది నన్ను. ఇట్లా అప్పుడప్పుడు మనకు మిరాకిల్స్ అనేవి జరుగుతాయి కదా లైఫ్లో, కానీ చెప్తున్నానండి బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ, చాలా డ్యామ్ ఈజీ. ఒక్కసారి ఎవరైనా ట్రై చేయనలుంటే మంచిగా ట్రై చేసి నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని తినండి, చాలా ఈజీ ఉంటుంది. తర్వాత నాకు కామెంట్ కూడా
చెయ్యండి ఎలా వచ్చిందన్నది కూడా. నాకైతే సూపర్గా నచ్చింది. దాని తర్వాత నేను టీ అనేది పెట్టుకున్నాను, ఎందుకంటే ఆ గ్యాస్ తోటి నాకు హెడ్ఏక్ బాగా అయిపోయింది. ఆ గ్యాస్ అనే కాదండి, సో నేను తిన్న వెంటనే నాకు టీ అనేది కంపల్సరీ అలవాటు. అందరికీ స్వీట్స్ ఏదైనా ఒకటి స్నాక్స్ ఇలా తినేసి వాళ్ళకి కడుపు నిండింది అంటారు కదా, నాకైతే మాత్రం కప్ ఆఫ్ టీ అంటే అన్నం తిన్నాక ఒక కప్ ఆఫ్ టీ ఇస్తే నాకు ఆ రోజు సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది అనమాట, వేరే లెవెల్లో ఉంటుంది. సో అందుకనేసి నేనైతే కప్ ఆఫ్ టీ తాగేసాను తిన్న వెంటనే. దాని తర్వాత నాకు అరగలేదండి, అదే కడుపులో ఉండిపోయింది. కానీ ఇప్పుడు నేను కుక్ చేస్తా అంటే నాకు మస్తు ఊరిలు పుట్టాయి అనమాట. ఇక్కడ జెమినీ టీ అనేది నేను వాడాను, అసలు ఎప్పుడో 6th క్లాస్లోనేమో వాడామనుకుంటా జెమినీ టీ అనేది. దాని తర్వాత బ్రూ కాఫీ ఏమో వాడాము. దాని తర్వాత లాస్ట్కి ఇప్పుడు వాడేది మాత్రం ఆల్ మిక్స్డ్ అంటారు కదా, సో చాక్పత్తా, దాన్ని యూజ్ చేశాను నేను. సో బాగా అనిపించింది. సో బర్రె పాలతోటి జెమినీ టీ అనేది బాగుంటుంది కదా. సో నేనైతే చాలా రోజులకు ట్రై చేశాను కాబట్టి నాకైతే ఆహా అనిపించింది. సో నేనైతే ఇలా ఎంజాయ్ చేశానమాట కప్ ఆఫ్ టీ తోటి, అలాగే చికెన్ కర్రీ. ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఓకే, ఈ వ్లాగ్తో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ అండి, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నచ్చితే మాత్రం ఒక లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. ఓకే, మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్, సీ యూ.